కావలి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నోటీసులు ఇవ్వడానికి కొంతమంది అధికారులు ఇంటికి రాగానే ఒక పెద్ద ఆయన వాళ్ళు వచ్చారని భయంతో మా ఇల్లు కొట్టేస్తున్నారని ఒక భయంతో ఆయన అయితే చనిపోవడం జరిగింది. సో శుక్రవారం రోజు వచ్చారండి. శుక్రవారం రోజు వచ్చిండ్రు. తర్వాత ఇక మామూలుగా మా డాడీ అయితే బెంగ పెట్టుకుంటూ ఇక ఆదివారం వరకు అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళాం. మండే చనిపోయాడు. నాన్న హెల్త్ అయితే ప్రాబ్లం ఏం లేదు, నాన్నకు బాగానే ఉంటుండే. ఇది వీళ్ళు మొత్తం అధికారులు వచ్చి ఇట్లా మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఇట్లా మొత్తం ఇల్లులు అన్నీ కూలగొట్టేశారు. మా రెక్కల సొమ్ము మీద మేము కట్టుకొని బతుకుతున్నాం. మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చరికి రామదేవగూడలో ఉన్నాం, పద్మనగర్ కాలనీలో. సో నిన్న ఒక విషాదకరమైన ఘటన జరిగింది. సో ఇక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం సంబంధించిన ఏదైతే బఫర్ జోన్లో ఇల్లు ఉన్నాయో వాళ్ళని కూలగొట్టడానికి అయితే అదేవిధంగా నోటీసులు ఇవ్వడానికి కొంతమంది అధికారులు ఇంటికి రాగానే ఒక పెద్ద ఆయన వాళ్ళు వచ్చారని భయంతో మా ఇల్లు కొట్టేస్తున్నారని ఒక భయంతో ఆయన అయితే చనిపోవడం జరిగింది. సో దీని మీద మనతో మాట్లాడడానికి వాళ్ళ కొడుకులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. మా డాడీ శుక్రవారం రోజు వచ్చారండి. శుక్రవారం రోజు వచ్చిండ్రు. తర్వాత ఇక మామూలుగా మా డాడీ అయితే బెంగ పెట్టుకుంటూ ఇక ఆదివారం వరకు అయిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళాం. మండే చనిపోయాడు. ఇక ఎందుకంటే చెప్తే తెలిసి వీళ్ళు వచ్చిర్రు, తర్వాత తెలిసిందన్నమాట. వీళ్ళు వచ్చిర్రు, ఇట్లా చెప్పిర్రు, ఇట్లా కూలగొడతాం అంటే మా డాడీ చెప్తుండగా వీళ్ళకి ఏమి ఫీచర్ ఏం లేదు, ప్రస్తుతానికి ఒక ఇల్లు ఉండే ఆ ఇల్లు కూడా పోయిందంటే పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఫీచర్ కూడా లేదు, మళ్ళీ ఇల్లు కూడా కూలగొడతారు. ఇల్లు వాళ్ళు కూలగొడితే ఇప్పుడు ఈ కాలంలో రెంట్ కట్టుకుని ఉండలేము, ఎట్లా ఏంది అని బెంగ పెట్టుకున్నాం మా డాడీ. దానివల్ల చెప్తే మాకేం చెప్పలేదు. హాస్పిటల్ తీసుకుపోతే ఇక మామూలుగా హాస్పిటల్ పోయినాము కదా, ఏం కాదు. నెక్స్ట్ డే చెప్తుంటే సోమవారం అయిపోయింది మా డాడీ. ఆదివారం సోమవారం పొద్దున 5 గంటలకు చనిపోయాడు. డాక్టర్ ఏమంటే ఏం లేదు మామూలు ప్రస్తుతానికి అయితే అని చెప్పారు. ఆయనకి ఏదో బెంకు ఉంది, దానివల్ల చనిపోయారు అంటుండ్రు డాక్టర్లు. ఏమంటే మా తర్వాత తెలిసిందన్నమాట, ఇట్లా వీళ్ళు వచ్చిర్రు, శుక్రవారం రోజు వచ్చిర్రు. ఇక శనివారం ఆదివారమే ఉండమాట. ఆదివారం తీసుకెళ్ళాం, సోమవారం అయిపోయింది మా డాడీ. అయితే మీకు దాని తర్వాత ఇంకేం ఇక మాట్లాడటారు ఎవరు లేరు. మా డాడీకి 3 నెలల నుంచి ఇవే పరిశాంతి, ఇవే ఉండే 4 నెలలు తప్పుడు అవి చనిపోయి కూడా మా డాడీ. వీళ్ళేనా కూలగొట్టేదా ఉంది? ఓకే, ఈ చిన్న ఇంట్లో మా కొడుకులు మళ్ళీ అన్యాయం అయిపోతారని మీ నాన్న బెంగ పెట్టుకుని చనిపోవడం జరిగింది. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ఏరియాలో ఉన్నారు? మేము దగ్గర 20 years అయిపోయింది. 20 years ఉన్నాం మేము. మీరు తీసుకున్నప్పుడు మరి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా మరి దీనికి? అప్పుడు ఏం పర్మిషన్ లేవు సార్. లైక్ మీకు ఇప్పుడు మీరు ఎంత రిజిస్టర్ లేఅవుట్ కదా, మరి అప్పుడు మీకు గవర్నమెంట్ ఎటువంటి అడుగులు ఏం పెట్టలేదు? అప్పుడు ఏం పెట్టలేదు సార్. చెప్తాను ఇప్పుడు ఈ మధ్యలో చెప్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ లొల్లీలు ఉన్నాయి మొత్తం. అంతకుముందు ఏమి లేకుంటే కట్టుకుంటుండే కొంచెం మింటోళ్ళు ఉండే. ఆ మింటోళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నప్పుడు మింటోళ్ళు కూడా ఏమో ఇబ్బంది పెడతారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు కట్టుకొని పర్మిషన్ ఇచ్చారు, కట్టుకోండి, వాళ్ళు ఏమో ఇబ్బంది పెడతారు మింటోళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వీళ్ళే చెప్తున్నాం కదా, కడతాము, కొలగొడతాము, చేస్తామని. రోడ్లు వేసేది ఉంటే రోడ్లు కూడా వేస్తలేరు. మాకు చెప్తే నల్ల బిల్లు ఉంది, కరెంట్ బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రస్తుతానికి అయితే. మేము చెప్తాం బిల్ అని ఎప్పటి నుంచి వచ్చినా అప్పటి నుంచి కడుతూనే ఉన్నాం, బిల్ కడతా ఉన్నాం. అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ప్రస్తుతానికి అయితే చెప్తాను. వీడు వచ్చినందుకు దీనివల్ల పెద్ద లొల్లి అయిపోయింది. ఈ పరిచయం ఉంటుందా పోతుందా, అందరికి అదే పరిచయం. చెల్లెళ్ళకు బావాలకు అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమైంది మీరు పక్కకున్నారు కదా, ఎట్లా ఉంటారు, ఏంది కూలగొడతామంటారు, దాని గురించి అడుగుతా ఉంటారు వాళ్ళు. ఫోన్ చేస్తా ఉంటారు చెల్లెళ్ళు, బావలు, పెద్దోళ్ళు, చిన్న వాళ్ళు. నాన్నగారు మీకు ఏమైనా చెప్పడం జరిగిందా? లైక్ ఇలా వచ్చారు, ఇలా కూలగొడుతున్నారు అని చెప్పడం జరిగిందా? అదే అన్నమాట, ఇట్లా వచ్చిర్రు చెప్తున్నా కదా, కూలగొడతాము అంటుర్రా అన్నారు. ఏం టెన్షన్ పడక నాయన చెప్తున్నా, ఏం కాదని చెప్పాను నేను మాట ప్రస్తుతం డాడీకి అయితే. ఏం టెన్షన్ పడక, అంత భగవంతుడు అని చెప్పాను నేను ప్రస్తుతానికి అయితే. దాని తర్వాత ఇక చెప్తున్నా కదా, మా డాడీకి ఏం మాట్లాడలేదు. ఇక ఆ రోజు హాస్పిటల్ మొత్తం భూమి మీద ఉండే వండుకునే ఉండు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఫీవర్ లాగా వచ్చేసింది కానీ ఆ బెంగకు ఫీవర్ వచ్చి మా డాడీకి. మా మంచిగా ఉన్న మనిషి చెప్తున్నా కదా, అంతకుముందు తిరిగిండు, ఆడ కూర్చుండు, ఇడ కూర్చుండు. వచ్చే చెప్తున్నా చలిజ్వరం వచ్చేసినట్టు అయిపోయింది. కథం శుక్రవారం మంచిగా ఉండు, శనివారం మంచిగా ఉండు, ఆదివారం కథం అయిపోయింది. ఇక ఆదివారం చెప్తున్నా ఫుల్ ఫీవర్ తోటి ఉండు. ఇక ఏమైందంటే ఏమి చెప్తలేడు. ఇట్లా వచ్చిపోయారా అంటే ఏం పడక, నేను టెన్షన్ ఏం పడక, చూసాం పడి ఎట్లయితే ఆడి శుక్రవారం వరకు కూర్చుండు, శనివారం వరకు కూర్చుంటాడు కదా. వాళ్ళు గ్రౌండ్ ఉందన్నమాట, గ్రౌండ్లో కూర్చుంటారు మా డాడీ. రోజు వెళ్ళి 2 గంటన్నర సేపు కూర్చొని అందరూ మాట్లాడి చేసి గ్రౌండ్ మొత్తం తిరుగుతాడు. పొద్దున్న వాకింగ్ చేస్తాడు, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ సాయంత్రం వాకింగ్ చేస్తాడు. ఈ నుంచి వెళ్ళి టిప్కా దాకా నడుచుకుంటూ వస్తాడు డాడీ డైలీ. అందుకు పోయి నడుచుకుంటూ ఆ నుంచి రోజు వాకింగ్ చేస్తాడు డాడీ. ఆటోమేటిక్ చెప్తున్నా కదా, శుక్రవారం చెప్పారు, శనివారం మ్యాక్సిమం జ్వరం ఫీవర్లా వచ్చింది, అయిపోయిగా. ఏం బెంగ అంటే చెప్తాను, ఏం చెప్పేటట్లేదు వాటికి. బెంగ పెట్టుకున్నట్టు అయిపోయింది. శుక్రవారం మంచిగా ఉన్న మనిషి 2 రోజులు అయిపోయింది మొత్తం టోటల్లీ. మీరు చెప్పండి అండి, మీరున్నప్పుడు మీ నాన్నగారు ఉన్నారు కదా, సో అప్పుడు ఎలా ఉన్నది మీ నాన్నగారి పరిస్థితి?
నాన్న హెల్త్ అయితే ప్రాబ్లం ఏం లేదు నాన్నకు, బాగానే ఉంటుండే. ఇది వీళ్ళు మొత్తం అధికారులు వచ్చి ఇట్లా మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఇట్లా మొత్తం ఇల్లులు అన్నీ కూలగొట్టేశారు, మరి మీరు రెడీగా ఉండండి, ఇల్లు కాల్ చేయడానికి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఏమైంది అన్న అంటే ఏం లేదన్నాడు. ఫ్రైడే మార్నింగ్ మంచిగా ఉన్నాడు, సాటర్డే ఇట్లా వాకింగ్కి వెళ్ళిండు. సండే మార్నింగ్ నుంచి కొంచెము విపరీతంగా ఏదో ఫీవర్ లాగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు ఇట్లా ఏమనలేరు, చూసినాము. మండే రోజు మార్నింగ్ తెల్లవారుజామున చనిపోయిండు. తర్వాత తెలిసింది ఇట్లా ఇట్లా అధికారులు వచ్చిపోయారు, ఇల్లులు అన్ని కూలగొట్టేస్తారు బఫర్ జోన్ అని. అంతకుముందు ఇట్లా తెలంగాణ ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చిర్రు, ఖాళీ హైడ్రా అనేది ఏం లేదు, మూసీ సుందరీకరణ అని చెప్పారు. అక్కడ మొత్తం నీట్గా సాఫ్ చేసిర్రు. ఆ సాఫ్ చేసినాక ఇట్లా గండిపేటలో 6 గేట్లు ఏమో ఎత్తినా కానీ పై దాకా కాదు. అసలు ఎంతవరకు అయితే మూసీ నది ఉందో వాటర్ అంతవరకే ఉంది. ఇప్పుడు లేవల్ అంతే ఉంది కానీ ఒక్క చుక్క పైకి రాలేదు వాటర్. వీళ్ళు ఒట్టిగా వచ్చి పబ్లిక్ అందరినీ ఏ రోజు ఇంత చిన్న ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఈ రోడ్ గురించి ఎంతో మంది పోయి మేము రిక్వెస్ట్ చేసినాం, లెటర్లు ఇట్లు ఇచ్చినాము, ఈ రోడ్ వేయండి అంటే రోడ్ వేసుడు కాదు కానీ కూలగొట్టడానికి రెడీ అవుతారు. కూలగొట్టే వాళ్ళు అయితే ముంగట పెద్ద పెద్ద డెనిస్ లైన్ వేయడం ఎందుకు, ఇన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు? ఈ రోడ్డు మొత్తం వాళ్ళు మంచి పని చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. ఎందుకంటే మీకు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బంది అయిద్దేమో, వాటర్ ఫ్లో ఎక్కువ మీ ఇల్లు మునిగిపోతాయేమో అనుకుంటున్నారు. అంత గండిపేట మొత్తం విడిచిపెట్టినా కానీ ఇబ్బంది లేదు సార్. అంత ఫ్లో రాదు. చూసినా కదా ఎంత దూరం ఉందో. అంత గండిపేట అంటే ఆ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే దగ్గర 12 కిలోమీటర్ ఉంటుంది. 12 కిలోమీటర్ అంటే వాటర్ రాగానే ఫ్లోరింగ్ అయ్యదన్నమాట. మొత్తం పైలాన్సర్ ఉంటాయి కదా సార్, అంత మొత్తం ఇప్పుడు నుంచి 4 గేట్లు 5 గేట్లు ఇప్పినా కానీ అంత మీద వరకు ఇప్పుడు రానే రాలేదు. కిందనే పోతున్నాం మా టోటల్, అక్కడ సైడే పోతున్నాయి. మాది పైదాకా ఇప్పటివరకు. దానివల్ల మేము వచ్చి 25 అవుతుంది. ఇప్పుడు డాడీ తీసుకుంటూ అప్పటి నుంచి వెళ్తే ఒక్కసారి ఇబ్బంది రాలేదు. మీ డాడీ చనిపోయిన తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేటర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ వచ్చారా మీ ఇంటికి? మరి ఎవరు రాలేదు సార్. ఎవరు పట్టించుకుంటూ నాదో లేదు కన్నా. రోడ్ గురించి ఎంతో తిరిగి మాకు యాస్టకు వచ్చింది. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్ చేసినా కానీ మీరు మాకు ఓట్లు వేయలేరు, మీకు ఎందుకు మేము రోడ్ వేయాలని చెప్పాను. అంతకన్నా ముందు రోడ్ శాంక్షన్ అయింది. ఈ రోడ్డు పైన మంచి ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు జర కొంచెం వాటర్ ఫ్లోయింగ్ అయిందంటే జారి పడుతుంది, రాగడం పట్టేది. అలా అని మేమే మా ఓన్ డబ్బులు వేసి బస్సు వాళ్ళందరం కలిసి ఇక్కడ మొత్తం మట్టి వేయించుకోవడంలో ఈ మాట అన్న నిలబడడానికి ఉంది. వర్షం పడితే మొత్తం ఇదే దుస్థితి. ఇటు చూడండి, వాటర్ ఎక్కడ వెళ్ళదు. ఈ గల్లీలో మొత్తం అందరికి అదే టెన్షన్. సంబంధమే లేదు సార్ అసలు. కింద మినిమం 14-15 ఫీట్స్ ఉంది. ఆల్రెడీ కింద 600 గజాల ప్లేస్ ఉంది. మూసీకి మాకు ఇంకా కింద ఒక 4 ఫ్లాట్స్ అవుతాయి సార్. కింద 1 ఎకరా ఉంది కింద. ఇంకా అదంతా ఇడిచేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి గీ పైకి కొలుచుకోండి వెళ్ళారు. అమ్మ మీరు చెప్పండి, మీ అందరి ఇల్లు బఫర్ జోన్ లో ఉన్నాయి, గవర్నమెంట్ అధికారులు వచ్చి మీకు నోటీసులు ఇచ్చారేమన్నా? నోటీస్ ఇట్లా ఏమి ఇవ్వలేరు అన్న, మాకు నోటీస్ ఏమి ఇవ్వలేరు. ఖాళీ మూసీ సందర్కానం చేస్తామని అన్నారు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేరు మాకు. ఇప్పుడు మేము 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాం, కట్టుకొని ఉన్నాం. మా పిల్లలు మేము ఇక్కడనే వచ్చి ఉంటున్నాము. మేము ఎట్లా బతకాలి అన్న? డబల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? లేని వాళ్ళకి ఇచ్చుకొని డబల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిండు కదా, కేసీఆర్ 10,000 వాళ్ళకి ఇచ్చుకొని మాకు ఉన్న ఇల్లే మాకు చాలు. ఆయన కట్టిన ఇల్లు మాకెందుకు? మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు మాకే కావాలి. ఆయన ఏం చేసుకున్నా మేము కదలేదు, పచ్చతే లేదు ఇక్కడ నుంచి. ఆయన చేసుకుంటే మూసిని చేసుకొని నీటికి చేసుకొని మాకు ఏ సంబంధం లేదు. మేము ఇంతగా వచ్చినా కానీ మేము ఎప్పటికీ నీళ్ళు రాలే అని మేము కంప్లైంట్ ఇవ్వలేము, మేము ఏది చేయలేము. మా బతుకు మేము బతుకుతున్నాం. వచ్చిన మనుషులకు రోడ్డు మీద ఎత్తేసడం ఏంది? ఆయనది గెలిపించిన పాపం, ఆయనకు చేసిన పాపమ్మ. ఆయన ఏదో కేసీఆర్ ఉన్న బాగానే చేసిండు కదా, మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టలేం? మరి ఆయన ఇబ్బంది పెడితే మాకు ఏ సంతం చేసినా కానీ మేము మాట్లాడేటోళ్ళం, చేసేటోళ్ళం. ఇప్పుడు ఈయన వచ్చి మాకు చేసే బాధ ఏంటి? ఇదేనా? రోడ్డు మీద ఎత్తేసాడు ఆడపిల్లలకు. బస్ ఒక పిరి చేస్తేనే అయిపోయినా 6 పథకం చేసిండు. అది ముందుగా చేసుకొని ఆయన చేసుకున్నాక మూసికి చెయ్యని చేయకున్నా సరే సార్, మాకే పథకాలు వద్దు. మా ఇల్లు మాకు కావాలి. మీ మీడికంచి అయితే ఓము, మాకు ఏ పథకాలు వద్దు. వెళ్ళకపోయినా సరే వాళ్ళు డెఫినెట్ గా కూల్ చేస్తామని చెప్తున్నారు. చేసిన అంటే మమ్మల్ని మా మీదకి తీసుకోమని, మమ్మల్ని నన్ను లేచి అలా కట్టుకోమను. మాకు మాత్రం ఏమొద్దు. మాకు ఇల్లు మా ఇల్లు కావాలి, ఏదొద్దు మాకు. ఉంచేసి ఆయన చంపేసి అని జాగా తీసుకొని ఆయనకు
మా ఇల్లు మాకే కావాలి. మేము కష్టపడి కట్టుకున్నాం. మేము ఎవరికి ముంచలేము, ఎవరికి ఏం చేయలేము. మా రెక్కల సొమ్ము మీద మేము కట్టుకొని బతుకుతున్నాం. మా పిల్లలు ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు కిరాయిలు కొంచెం ఉన్నాయి అన్న కట్టుకోనికి. మేము లేనోళ్ళం, మేము కూడా ఉన్నోళ్ళు ఎవ్వరు లేరు. మీ బస్తీలో ముసలాత్మ చనిపోయాయి కదా, సో అంతా జరిగినా సరే ఏ అధికారులు మీ దగ్గర అధికారులు రాలేరు, ఎవ్వరు రాలేరు అన్న. మాకు చూడేది కూడా లేదు. ఇక్కడ ఓట్లకు మాత్రం అందరు వస్తారు, ఓట్లు ఏనికి వస్తారు కానీ మాకు ఏ సాయం చేయలేరు ఇప్పటి వరకు. సాయం చేయకున్నా కానీ మా బతుకు మేము బతుకుతున్నాము. బతికిన వాళ్ళకి బతికేనిండ్రి. ఈ రోడ్డు మీద లాగడం ఏంది మాకు? మేము ఇల్లు కష్టపడి కట్టుకునే ఇల్లు మాది మాకే కావాలి. ఆయన డబల్ బెడ్రూమ్ వద్దు, మాకేది వద్దు. మా ఇల్లు మాకే కావాలి సార్. ఏమన్నా చేసుకుని ఆయన చేసుకుంటే అక్కడ చేసుకొని దొంగల లెక్క వచ్చి కొలుసుకోకపోవడం ఏంది, రెడ్ మార్క్ వేయడం ఏంది? నువ్వు చెప్పాలి, ఇగో మేము ఇట్లా చేస్తున్నాము అట్లా కాదని చెప్తే మేము ఏదన్నా దానికి పట్టి చేస్తాము. ఇట్లా డైరెక్ట్ కన్ఫర్మ్ ఏం చెప్తలేరు. 10 మంది వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, మార్కింగ్ చేస్తారు, ఏమైతే లేదని చెప్తారు. వాళ్ళు ఇట్లా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. సరే సుందరీకరణ అన్నప్పుడు ఉన్నదాన్ని ముందు సుందరీకరణ చేయండి సార్. అలా పాములు గేములు దోమలు సస్తగా మాత్రం పబ్లిక్ పట్టించుకోరు. ఏదో సుందరీకరణ పేరని ఇప్పుడు చెప్తారు. ఆల్రెడీ మా డిస్టెన్స్ 110-120 మీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఇంకా వేరేదే 50 మీటర్ డిస్టెన్సే ఉంది. ఈ మా ఏరియాలో ఎందుకు కట్టుకోరు? ముందు నార్సింగ్ అక్కడ చూసుకోమనండి. మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ ఎంత ఉందో చూడమనండి. బాబుఘాట్ ఎంత ఉంది, ఇది ఎంత ఉందో చూడమనండి. మాకు ఇక్కడ మింటి ఏరియా ఉంది, ఇటు మింటి ఏరియా ఉంది. మీ మధ్యలో ఉన్నది మేమే అంతే. మాకు ఇక్కడ డిస్టర్బ్ అనేది లేదు, ఏం లేదు. ఇప్పటివరకు వాటర్ వచ్చేదంతే లేదు. మాకు ఇప్పటి నుంచి గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందింది మాకు తెలియదు. అంటే మీకు మంచి చేస్తున్నారు కదా, ఏం మంచి సార్? చాలా మంచిగా ఏం చేస్తుంది చెప్పమని సార్. మాకు ఉన్నది మేము కష్టపడి కట్టుకొని కట్టినాం. మా పైసలు ఉన్నట్టు ఈడొచ్చి ఎందుకు ఉంటుంది సార్? వాళ్ళ లెక్క నార్సింగ్లా పనిచేసేలా ఇల్లు కట్టుకొని ఉంటుంటివి, ఈ మూలకి ఎందుకు వచ్చి ఉంటుంటివి? మా తల్లిదండ్రులు కష్టపడి చేసి అప్పుడు భూములు కొన్నారు కాబట్టి మేము ఇప్పుడు 3 అన్నదమ్ములము. మాకు స్థలం ఎక్కడ లేదు కాబట్టి అన్నదమ్ము 3 కట్టుకున్నాము. మేము స్థలం ఉంటే ఈడ మూలకి ఎచ్చుకుని ఎందుకుంటాం సార్ దోమల మధ్యలో? చెప్పండి, మీరే చెప్పండి. అదేదో సిటీలో ఏమనండి, మేము అక్కడ వెళ్ళిపోతాం. ఏదో పోయి డబల్ బెడ్రూమ్ అంటే డబల్ బెడ్రూమ్ ఎందుకు వేయాలి? సరే అప్పుడు ఏమన్నా అప్పుడు ఇచ్చేటి ఉండే 96లో 97 అప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరు కావాలి? మాకు అవసరమా? మేము అడుగుతున్నామా? మా ఇల్లు మాకు ఉండాలని చెప్తున్నాం. చాలా మంది బెంగ పెట్టుకుని చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వచ్చింది, మొన్న సర్జరీ అయింది, చనిపోయి ఆమె బతికించుకున్నాం. ఎంత పర్సనల్ అంత పర్సనల్. ఇప్పటికీ మా మమ్మీకి తెలియదు, ఏదో చదువుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఆమెకి ఏమైతే మేము ఎవరు బాధ్యత చెప్పండి? మొన్న కుక్కర్పల్లి ఒకటి జరిగింది, ఇప్పుడు రామ్దేవ్ కూడా జరిగింది. ఇలా చాలా జరుగుతాయని కూడా అందరికి ఊహాగానం ఆల్రెడీ చెప్పుకుంటలేరు సార్. మనుషులు ఏదో ఉన్నారు కానీ ప్రతి ఒక్క లోపల కుంగిపోయి ఉన్నారు. ఎవ్వరు లేరు. ఎందుకంటే అందరు ఇక్కడ కష్టపడి బీదవాళ్ళే సార్. ఎవ్వరు కష్టపడితేనే వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఇవ్వలేరు, డైలీ కూలి వేయటోళ్ళే ఉన్నారు. అది ఏదో లేక మొన్న కట్టుకున్నందుకు మాకు ఇంత ఎదవుతున్నా అంటే ఇప్పుడు అప్పులు కూడా తీరలేవు. మేము పోతే కానీ మాకు వచ్చేది కాదు. మా గవర్నమెంట్ జాబ్ లేవాడ, మేము చేస్తేనే వస్తాయి పైసలు. అవి వాళ్ళు వచ్చి సుందరీకరణ చేస్తారు, చేస్తారు అంటే ముందు సిటీలో సుందరీకరణ చేయమని సార్. వాన వాడితే ఓడానికి రాదు, రావడానికి రాదు, ముందు చేయమను. అక్కడ 3 లైన్ సరిగ్గా చేయక ఎక్కడ మూలకున్న 3 లైన్ గురించి ఆలోచిస్తారు ఎందుకు? ఇప్పుడు హైటెక్ సిటీలో అంత పెద్ద హైటెక్ సిటీ పేరు పెట్టారు. ఓడిసాం పాడితే ఎంత ట్రాఫిక్ అవుతుందో మీకు తెలుసు. దాని ముందు దాన్ని లేవల్ చేసుకోమనండి. ఇప్పుడు సెక్రటరియట్ కట్టారు, వాటర్ ఓడడానికి పొజిషన్ లేదు, పక్కకే టైం ఉంది కానీ నీళ్ళు ఓడడానికి అలా పొజిషన్ లేదు. అవి చేసుకోక ఏదో మూలకున్న దాన్ని వచ్చి సుందరీకరణ చేస్తా అది చేస్తా ఉన్న కూలగొట్టి పోతాడు. 5 ఏళ్లకు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ చెట్లు పుట్టలు పెడతాయి. సుందరీకరణ కాదు, ఏం కాదు. మీరు చూసలేవా సార్? 10 ఏళ్ళ నుంచి అంటారు బ్రిడ్జ్ చేస్తాం అన్నారు. ఆ బ్రిడ్జ్ లేదు, ఏం లేదు, ఉండేవో ఓడుతారు. ఆడ కూలగొట్టడం తప్ప, మధ్య తరగతి వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఇది ఏం లేదు. ఉన్నోడు బాగానే ఉంది. వాళ్ళకి ఎకరాల భూములు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక 200 ఎకరాలు 300 ఎకరాలు ఫ్యామిలీ వాళ్ళ కొడుకులు చదువుకోవాల్సి వరకు. మా కొడుకులు చదవద్దు, ఏం చదువు దీని మీద బతకని అట్లుంది మా పరిస్థితి ఇక్కడ. సో చూసుకోవచ్చు, వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఈ ఇల్లు ఎవరైతే ఒక పెద్ద ఆయన ఉన్నారో ఆయన అయితే మొన్న చనిపోవడం జరిగింది. బెంగ పెట్టుకొని ఇట్లా మూసి అధికారులు వచ్చి వీళ్ళకి నోటీసులు ఇవ్వగానే ఇలా కొలుచుకొని ఉంది, మీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది చెప్పగానే అది ఆయన బెంగ పెట్టుకొని నిన్నైతే చనిపోవడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఈ నర్సింహులు అనే అతనే చనిపోవడం జరిగింది. సో ఇదే ఇల్లు, సో ఇదంతా బఫర్ జోన్లో ఉందని ఏదైతే మూసి అధికారులు ఉన్నారో సో వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పగానే సో ఆయన భయపడి దాన్ని ఆవేదన గురయ్యి మనస్తాపం చెంది మొన్న అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకులు అదేవిధంగా ఎవరైతే బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు మనతో మాట్లాడడం జరుగుతుంది. సో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సో గవర్నమెంట్ ఇప్పుడే సరే వీళ్ళందరికీ కన్నీటిని గవర్నమెంట్ గుర్తించి ఏమన్నా ఏ మూసి సంబంధించిన ఏ అయితే అభివృద్ధి చేపడుతున్నారో అవి కొంతమేరకు లైక్ ఎలా ఉందంటే ఒక 50 మీటర్ వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, అంతవరకు డెవలప్ చేసుకోమని ఈ మూసి అధికారులు చెప్తున్నారు. దీన్ని కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్తున్నారు. సో చూసుకోవచ్చు మనం, సో వెనకమాలే ఇదంతా మూసి సంబంధించిన ఏరియా.
సో కనపడుతుంది కదా ఇక్కడే ఈ బండికి కొంచెం ముందలే ఇదంతా నది పరివాహక ప్రాంతం. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ బస్తీ వాసులు కూడా సో ఇక్కడ దాకే ఈ 50 మీటర్స్ వరకే వాళ్ళు అభివృద్ధి చేసుకోమనండి, మాకు ఎంత పెద్ద ఫ్లోయింగ్ వాటర్ వచ్చినా సరే ఎప్పుడు మాకు ఇబ్బంది లేదు, మొదటి టైం వచ్చి మమ్మల్ని అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు, దీని మీదే మా నాన్నగారు చనిపోయారు, రేపటి రోజున మా అమ్మగారికి ఆపరేషన్ జరిగింది, గుండె ఆపరేషన్, మళ్ళీ వాళ్ళందరూ వచ్చి అధికారులు వచ్చి చెప్తే మా అమ్మకి భయపడిపోతుంది, మా అమ్మ కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయని ఈ బస్తీ వాసులు అయితే భయపడుతున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ వరకైతే అభివృద్ధి చేసుకోండి, ఇబ్బంది లేదు, నది ఎక్కడో ఒక 100 ఫీటర్ డిస్టెన్స్లో ఉన్న అయినా సరే మమ్మల్ని వచ్చి మీరందరూ ఖాళీ చేయాలి, మీరందరూ బఫర్ జోన్లో ఉందని మూసీ అధికారులు అయితే వచ్చి భయపడటం జరుగుతుంది.